Hi, I'm Dr. Suma Pooja from Cell Health Clinic. నేను మీకు ఈ రోజు చెప్పబోయే టాపిక్ డయాబెటిక్ టీ. ఇక్కడ మేము సెల్యులార్ మెటబాలిక్ డైట్ లో షుగర్ పేషెంట్స్ కి ఇచ్చేది కామన్ సప్లిమెంట్స్ లో ఒకటి డయాబెటిక్ టీ అనేది కామన్ గా ఇస్తాం. ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, అవి ఎలా యూజ్ అవుతుంది వాళ్ళకి అనేది నేను ఈ రోజు మీకు చెప్తాను. ఇందులో ఉన్న 5 ఇంగ్రీడియంట్స్, ఫస్ట్ వన్ జినిమా, సెకండ్ వన్ డ్రై జాము, థర్డ్ వన్ గరుక పిన్నాట, అండ్ ఫోర్త్ వన్ ఫెనుగ్రిక్, అండ్ ఫిఫ్త్ వన్ కల్లా జీరా. ఇవి ఒక్కొక్కటి ఎలా యూజ్ అవుతుంది షుగర్ పేషెంట్స్ కి ఈ రోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ డ్రై జామున్. ఈ డ్రై జామున్ అనేది ఒక ట్రెడిషనల్ ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్. ఇది మనం మెయిన్ గా ఎక్కువ ఫ్లేవర్స్ గా యూజ్ చేస్తాము. ఇది ఎలా యూజ్ అవుతుంది అంటే డ్రై జామున్ లో మెయిన్ గా ఇది గుడ్ డైజెషన్ కి హెల్ప్ అవుతుంది అండ్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది, అంటే విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది, ప్లస్ లివర్ ఫంక్షనింగ్ కి బాగా యూజ్ అవుతుంది, ప్లస్ షుగర్ లెవెల్స్ ని కూడా రెగ్యులేట్ చేస్తుంది. అండ్ సెకండ్ వన్ ఫెనుగ్రిక్. ఫెనుగ్రిక్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ని తగ్గడానికి బాగా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే ఇందులో సాల్యుబుల్ ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. మనం తీసుకునే ఫుడ్ లో ఏదైతే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటుందో మన ఇంటెస్టైన్ లో ఇది స్లో డౌన్ ది డైజెషన్ ప్రాసెస్ అండ్ స్లో డౌన్ ది కార్బోహైడ్రేట్ అబ్జర్ప్షన్ ఆల్సో. ఎందుకనంటే ఇందులో హై ఫైబర్ ఉండడం వల్ల మన డైజెషన్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది, ప్లస్ కార్బోహైడ్రేట్స్ ని కూడా తొందరగా డైజెస్ట్ అయ్యి బ్లడ్ షుగర్ లెవెల్స్ స్పైక్ అవ్వకుండా ఉండడానికి ఫెనుగ్రిక్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇందులో మెయిన్ గా 4-హైడ్రాక్సీ ల్యూసిన్ అనే కాంపోనెంట్ ఉంటుంది. ఇది ఉండడం వల్ల మనకు డైజెషన్ అనేది స్లోగా జరగడానికి హెల్ప్ అవుతుంది, ప్లస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని మెయిన్ గా కంట్రోల్ చేస్తుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేస్తూ గుడ్ కొలెస్ట్రాల్ ని ఇంప్రూవ్ అవడానికి కూడా హెల్ప్ అవుతుంది, ప్లస్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ కూడా తగ్గిస్తుంది. పర్ డే 5 to 25 grams దాకా మనము హోల్ గ్రెయిన్స్ అయితే పౌడర్ ఫామ్ లో తీసుకోవచ్చు, లేదా సప్లిమెంట్ ఫామ్ లో అయితే 200 to 500 grams వరకు తీసుకోవచ్చు. థర్డ్ వన్ వచ్చేసి జినిమా. ఈ జినిమా అనేది ఒక ట్రెడిషనల్ ఆయుర్వేదిక్ మెడిసిన్. మెయిన్ గా ఇది టైప్ 2 డయాబెటిక్ వాళ్ళకి బాగా కంట్రోల్ అవుతుంది, ఎందుకంటే దీంట్లో ఉన్న జెనిమిక్ యాసిడ్స్ వల్ల మనకు క్యాలరీ ఇంటేక్ అనేది తగ్గిపోతుంది, ప్లస్ మనకు స్వీట్నెస్ అనే టేస్ట్ అనేది కూడా తగ్గిపోతుంది. ఇంకొకటి ప్యాంక్రియాటిక్ సెక్రేషన్ కి కూడా బాగా హెల్ప్ అవుతుంది, ప్లస్ ఆక్సిడేటివ్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ని కూడా తగ్గించేస్తుంది. మన ఇంటెస్టైన్ లో షుగర్ అబ్జర్ప్షన్ అనే దానికి కూడా తగ్గించడానికి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఫోర్త్ వన్ కల్లజీరా. కల్లజీరాని కొలంజీ అని కూడా అంటారు. ఇది యాంటీ ప్రాపర్టీ అండ్ యాంటీ ఫంగల్ అండ్ మైక్రోబియల్ గా బాగా వర్క్ అవుతుంది. ఈ కల్లజీరా ఇంకా మనకు సెల్యులర్ ఏదైతే సెల్ డామేజ్ ఉందో సెల్ ఫంక్షనింగ్ గానీ సెల్ డామేజ్ కి గానీ బాగా హెల్ప్ అవుతుంది. లాస్ట్ ఫిఫ్త్ వన్ గరుక పిన్నాట. ఈ గరుక పిన్నాటలో ఉన్న ఫ్లేవనాయిడ్స్ గానీ ఫినాలిక్ కాంపౌండ్స్ గానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని పెంచడానికి యూజ్ అవుతుంది. ఇంకా ప్యాంక్రియాస్ లో ఉన్న బీటా సెల్స్ ఇంప్రూవ్మెంట్ కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ క్యాన్సర్ గా కూడా హెల్ప్ అవుతుంది. ఇంకా డయాబెటిక్ వాళ్ళకి కామన్ గా వూండ్ అల్సర్స్ అవుతుంది, ఆ వూండ్ హీలింగ్ కి కూడా ఈ గరుక పిన్నాట బాగా హెల్ప్ అవుతుంది.